శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి డిసెంబర్ 14, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ రేపటి నుంచి కొత్త చట్టాలని అమలు చేయబోతుంది కదా, అది కూడా డ్రగ్స్కి సంబంధించి. కువైట్లో ఎవరైతే మాదక ద్రవ్యాలు కలిగి ఉండడం కానీ, అమ్మడం కానీ, యూజ్ చేయడం కానీ ఏది చేసినా సరే, ఈ మాదక ద్రవ్యాల విషయంలో ఎలాంటి జరిగినా సరే వాటిపైన తీసుకున్నటువంటి చర్యలు అనేటువంటిది చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి గతంలో తెలియజేశారు. దీనిపైన అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. రేపటి నుంచి ఇవి అమల్లోకి అయితే రానున్నాయి. సో ఎవరైనా సరే ఈ డ్రగ్స్ విషయంలో కనుక ఎవరైనా స్మగ్లింగ్కి కనుక పాల్పడినట్లయితే వారికి మరణశిక్ష, లేదంటే జీవిత ఖైదు, లేదంటే లక్షల్లోనే జరిమానా అయితే ఉంటుంది దినార్లో. సో అలాంటి శిక్షలు అయితే రాబోతున్నాయి. సో రేపటి నుంచి అది అమలు కాబోతుంది. అయితే ఇంత కఠినంగా ఉన్నాయి కదా, అదే సందర్భంలో మానవీయత కోణంతో కూడా కొద్దిగా అయితే ఆలోచిస్తున్నారు. సో మానవతా దృక్పథంతో ఎవరైనా భద్రతాధికారులు అదుపు తీసుకున్న లోపే వీళ్ళే సొంతంగా వెళ్ళి లొంగిపోయి పునరావాస కేంద్రాలకు వెళ్ళినా సరే, లేదు ట్రీట్మెంట్ తీపించుకోవడానికైనా సరే, లేదు భద్రతాధికారులకు లొంగిపోయినా సరే, వాళ్ళకి మ్యాక్సిమం అక్కడ ట్రీట్మెంట్కి కానీ, లేదంటే పునరావాస కేంద్రంలో ఉండడానికి కానీ, లేదంటే మ్యాక్సిమం వీళ్ళకి ఆ శిక్షలు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. కేసులు లేకుండా ఉండొచ్చు అని కూడా అంటున్నారు. సో మొత్తం మీద ఏంటంటే ఎవరైనా ముందుగా వెళ్ళి లొంగిపోతే, మాదిరివాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ముందుగా భద్రతాధికారులకు లొంగిపోతే మ్యాక్సిమం కేసులు ఏదైనా ఉండకపోవచ్చు. వాళ్ళకి తగినటువంటి చికిత్స అవన్నీ కూడా చేస్తారని చెప్పేసి తెలియజేస్తాం. దాంతోపాటు ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నారు. ఎవరైనా ఈ విధంగా పునరావాస కేంద్రాలకు వచ్చినా సరే, ట్రీట్మెంట్ తీసుకున్నా సరే, వారికి సంబంధించినటువంటి డేటాను కూడా బయట ఎక్కడ కానీ మేము తెలియచేయము, చాలా గోప్యంగా ఉంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఎవరైనా సమాచారం అందిస్తారు కదా, పలానా వాళ్ళు ఈ విధంగా మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నారు, అమ్ముతారని చెప్పేసి, సో అలాంటి వారికి సంబంధించిన సమాచారం కూడా వీళ్ళు బయట ఏదైనా బహిర్గతం చేయము అని చెప్పేసి అంటున్నారు. సో ఏదైనప్పటికీ మొత్తం మీద ఎవరైనా సరే స్వచ్ఛందంగా లొంగిపోయినా, లేదంటే ఎవరైనా సమాచారం ఇచ్చినా వారికి సంబంధించిన డేటా మాత్రం బయట రాదు ఎట్టి పరిస్థితుల్లోనూ. సో ఆ విధంగా కూడా మేము చేస్తామని చెప్పేసి అంటున్నారు. కాకపోతే భద్రతాధికారులు మాత్రం రైడ్ చేసి వాళ్ళు కనుక పట్టుకుంటే ఈ శిక్షలు అయితే ఏ విధంగా భారీగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి కువైట్లో మాదద్రవ్యాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో తెలుసో తెలియక ఏదో ఒక విధంగా సరే దాంట్లో మనం ఇరుక్కున్నామంటే జీవితాలే గల్లంత అవుతాయి. సో అంతటి కఠినంగా ఉండబోతున్నాయి శిక్షలు అయితే కనుక. కాబట్టి దీనిపైన కొద్దిగా అవగాహన తెచ్చుకొని ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు కూడా మన వాళ్ళు ఎలాంటి వస్తువులు తెస్తున్నారు అనేటువంటిది కూడా చూసి తెచ్చుకుంటే మంచిది. ఎందుకంటే కొన్ని వస్తువులు తేగొడిన వస్తువులు ఉంటాయి. ఉదాహరణకి ట్యాబ్లెట్స్ కావచ్చు, లేదంటే కొన్ని రకాలైనటువంటి పదార్థాలు కావచ్చు, మనం తేగకూడదు కువైట్కి. సో అలాంటివి తెస్తే కనుక ఎయిర్పోర్ట్ కనుక పట్టుపడ్డాం అనుకోండి, ఇంకంతే ఈ శిక్షలకి మనం కూడా పడడానికి అయితే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా వీటిపైన కొద్దిగా అవగాహన అనేటువంటి తెచ్చుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. కువైట్లో గత కొద్ది రోజులుగా కోడిగుడ్ల కొరత ఉండేది, అలాగే మాంసపు ఉత్పత్తుల పైన కూడా కొద్దిగా కొరత అయితే ఉండేదని చెప్పేసి మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతానికి కువైట్లో వీటిపైన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. గతంలో ఈ ఇన్ఫ్లుయెంజా కారణంగా టర్కీ మరియు బంగ్లాదేశ్ ఈ దేశాల నుంచి మాంస ఉత్పత్తులు, అలాగే కోడిగుడ్లు కానీ, చికెన్ కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని రకాలైన ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడానికి నిషేధించింది. అయితే ప్రస్తుతానికి ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. సో ఈ కారణం చేత రానున్న రోజుల్లో మనకి విరివిగా ఈ మాంస ఉత్పత్తులు అయితే దొరకడానికి అవకాశం ఉంటుంది. కువైట్కి సంబంధించినటువంటి ప్యాసివ్ వాళ్ళు సివిల్ ఐడి కార్డ్ని మనం 4 రకాలుగా అయితే కనుక రెన్యువల్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇది మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది. సో అయినా సరే మరొకసారి తెలియజేస్తాను. ఒకటి, మనకి సాహిల్ అప్లికేషన్ ఏదైతే ఉందో, ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్, ఆ అప్లికేషన్ నుంచి మనం సివిల్ ఐడి కార్డ్ రెన్యువల్ అనేది రిక్వెస్ట్ అయితే కనుక పెట్టచ్చు. అలాగే ప్యాసికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ నుంచి కూడా మనం రిక్వెస్ట్ అయితే కనుక పెట్టచ్చు. అలాగే నెంబర్ ఉంటుంది, కాల్ సెంటర్ నెంబరు. ఆ నెంబర్కి మనం కాల్ చేసైనా సరే కార్డ్ రెన్యువల్కి రిక్వెస్ట్ ఇవ్వచ్చు. లేదు అదే కాల్ సెంటర్ నెంబర్కి మనం మెసేజ్ ద్వారా కూడా రెన్యువల్కి రిక్వెస్ట్ అయితే ఇవ్వచ్చు. సో ఈ విధంగా 4 రకాలుగా అయితే మనం రెన్యువల్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇది మ్యాక్సిమం చాలామంది తెలిసే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ సాహిల్ ఏదైతే ఉందో ఆ సాహిల్లో లేనటువంటి సర్వీస్ అయితే లేదు. ప్రతి ఒక్క సర్వీస్ కూడా అందులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాహిల్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. అందులో ఉన్న ఆప్షన్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు బయట ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క వెబ్సైట్ పైన ఆధారపడకుండా, ఇంకొక వేరే అప్లికేషన్స్ పైన ఆధారపడకుండా అన్ని సర్వీసులు కూడా మనకి ఒకే ఒక్క యాప్ సాహిల్ అప్లికేషన్లోనే దొరుకుతాయి. కాబట్టి అందులో ఏ సర్వీసులు ఉన్నాయి ఏంటనేది అప్పుడప్పుడు కొద్దిగా చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ కొద్దిగా ఐడియా వస్తుంది. అంగారా ప్రాంతంలో వ్యర్థ పదార్థాలను నిల్వ ఉంచేటువంటి ప్రదేశంలో మంటలు చెలరేగాయి.
దీంతో సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక శాఖల్లో 6 టీంలు అక్కడికి చేరుకొని ఆ మంటలను అయితే అదుపులో తీసుకొచ్చారు. ఇక్కడ ఆస్తి నష్టం అయితే జరిగినట్టు తెలియజేస్తున్నారు, ప్రాణ నష్టం మాత్రం ఏమీ లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే దీనివల్ల ముఖ్యమైన కారణం ఏమిటి అనే దాని గురించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కువైట్లోని అబ్దల్లీ ప్రాంతంలో డీజిల్ని అక్రమంగా తరలించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి 9 మంది సభ్యులతో కూడిన ఒక ముఠాని భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. ఈ విధంగా రహస్యంగా డీజిల్ని తరలిస్తున్నారు అనేటువంటి సమాచారం అందుకున్నటువంటి భద్రతాధికారులు అక్కడికి చేరుకుని రైడ్ చేసి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇక్కడికి ఈ భద్రతాధికారులతో పాటుగా మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ యూసఫ్ సాద్ అల్ సబా గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా హెలికాప్టర్ ద్వారా అక్కడికి చేరుకోవడం జరిగింది. సో వీళ్ళు అక్కడ పరిశీలించినప్పుడు సుమారుగా ఒక 33 కంటైనర్ల ద్వారా వీళ్ళు డీజిల్ని అయితే తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సో దీంతో ఆ డీజిల్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ 9 మంది వ్యక్తులను కూడా అదుపులో తీసుకున్నారు. అయితే వీళ్ళ వెనకాల ఒక కువైట్కి సంబంధించిన పౌరుడి యొక్క హస్తం ఉంది అనేటువంటి అనుమానంతో ప్రస్తుతానికి దర్యాప్తు అయితే ఆ విధంగా కొనసాగిస్తున్నారు. మనలో చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఏంటంటే కంపెనీల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే పారిపోతే ఏంటి, పారిపోయిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు వీళ్ళకి పాస్పోర్ట్ ఇవ్వకపోతే, లేదు వాళ్ళు తనాదులు ఇవ్వకపోయినా, లేదు వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసినా అవి చెల్లుతాయా, ఏంటి దీనికి పరిష్కారం అనేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. జనరల్గా కువైట్ చట్టం ప్రకారం ఎలా ఉంటుందంటే కంపెనీల్లో పనిచేసే వాళ్ళలో 100 రోజుల కన్నా ముందే వాళ్ళు కనుక అక్కడ పని నచ్చకనో లేదంటే వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందులు భరించలేకనో వాళ్ళు కనుక బయట వచ్చినట్లయితే ఆ కంపెనీ వాళ్ళకి సంబంధించిన పాస్పోర్ట్ హోల్డ్ చేసుకోవడానికి లేదు. అలాగే వారిపైన బట్టలకి అంటే యూనిఫామ్ అది ఇచ్చింటారు కదా, వాటికి సంబంధించిన డబ్బులు డిమాండ్ చేయడానికి లేదు. అలాగే అకామ కొట్టిన దానికి ఎంత అయింది దానికి డబ్బులు వెనక్కి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడానికి లేదు. సో ఈ విధంగా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. కానీ కొన్ని కంపెనీలు ఆ విధంగా చేయట్లేదు. అలాగే కంపెనీలు ఏం చేస్తుంటే పారిపోయాడని చెప్పేసి కేసులు కూడా పెడుతున్నారు అనమాట. సో ఇవి కూడా చల్లవు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ విధంగా ఎవరైనా సరే కంపెనీలో పనిచేసే వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువగా ఉండి కనుక వాళ్ళు బయట వచ్చేస్తే వాళ్ళు డైరెక్ట్గా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్ని మనం విజిట్ చేసి అక్కడ మనం కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు అంట. మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే దానికి ఆ కంపెనీ పైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే పిఎం వాళ్ళే కంపెనీ ఏదైతే ఉంటుందో దానిపైన చర్యలు అయితే తీసుకుంటారు. అలాగే మన పాస్పోర్ట్ కోసం మన ఎంబసీని అయితే అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది, వాళ్ళు మనకి పాస్పోర్ట్ ఇస్తారు. సో ఇక్కడ పిఎం వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ పైన చర్యలు తీసుకుంటారు. ఎందుకు ఆ ఎంప్లాయీ వెళ్ళిపోవడం జరిగింది, దానికి గల కారణం ఏమిటి, సో మీరు డబ్బులు దేనికి ఎందుకు డిమాండ్ చేశారు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అక్కడ. సో అలాంటివి ఉంటాయని చెప్పేసి తెలియజేస్తారు చట్టం ప్రకారం. అయితే ఇవన్నీ జరుగుతాయా లేదంటే చట్టం ప్రకారం అయితే జరగాలి, కానీ మనకు తెలిసిందే కదా కొన్ని చోట్ల జరుగుతున్నాయి, కొన్ని చోట్ల అయితే జరగట్లేదు. సో ఏదైనప్పటికీ మనం కంపెనీలో ఎక్కడైనా పనిచేస్తున్నప్పుడు మనకి ఆ కంపెనీ ద్వారా ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక మనం తప్పనిసరిగా పిఏఎం ఆఫీసులు ఏవైతే ఉంటాయో అక్కడ విజిట్ చేసి మన ప్రాబ్లం ఏంటనేది వాళ్ళకి తెలియజేసినట్లయితే మనకి తప్పకుండా మ్యాక్సిమం న్యాయం జరగడానికి అయితే అవకాశం ఉంటుంది. కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ వారంలో మ్యాక్సిమం గురువారం వరకు వాతావరణం మేఘావృతమై ఉండడానికి అవకాశం ఉంది. అయితే బుధ గురువారాల్లో మాత్రం కొద్దిగా వర్షం కూడా ఎక్కువగా పడడానికి అవకాశం ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి మ్యాక్సిమం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో వాతావరణం కూడా చాలా వరకు చల్లబడనుంది. సో ఈ వారాంతం కల్లా రాత్రి వేళల్లో 8-9 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత అయితే నమోదు కానున్నాయి. సో చలి తీవ్రత అయితే పెరగనుంది. అలాగే బుధవారం గురువారంలో వర్షం పడడానికి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లోని రెగ్గాయ్ ప్రాంతంలో ఒక వాహనం మరియు ఒక బైక్ ఢీకొన్నటువంటి ఘటనలో కువైట్కి సంబంధించిన 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక యువ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. అతను స్పాట్లో అక్కడికక్కడే ప్రాణాలు అయితే కోల్పోయాడు. దీనిపైన ప్రస్తుతానికి కేసు అతనికి నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరు తప్పు ఏంటి, ఏ కారణం చేత అతను ఈ ప్రమాదం జరిగింది అనే దాని గురించి. ఇదిలో ఉండగా కువైట్లోని హవల్లీ ప్రాంతంలో కూడా కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అతను నివసిస్తున్నటువంటి ఫ్లాట్లోనే అతను రూమ్ ఏదైతే ఉంటుందో ఆ రూమ్లోనే అతను ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడాడని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అయితే సమాచారం అందించారు. అయితే భద్రతాధికారులు పారామెడికల్ సిబ్బంది అక్కడికి చేరుకొని అంతా పరిశీలించిన తర్వాత దీనిపైన కొద్దిగా వాళ్ళు అనుమానం అయితే వ్యక్తం చేస్తారు. ఇది ఆత్మహత్యనా లేకపోతే దీని మనకి ఏదైనా కుట్రకోణం ఉందా ఏమిటి అనే దాని గురించి బాడీని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అయితే తరలించడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి ప్రస్తుతానికి దర్యాప్తు ప్రారంభించారు. ఫ్రెండ్స్, క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ రానుంది. ఈ 2 పండుగలు అనగానే మనలో చాలామందికి ఆఫర్లు గుర్తొస్తాయి. సో ఎక్కడ మంచి ఆఫర్లు ఉంటాయని చెప్పేసి సో కువైట్లో మన తెలుగు వారికి సంబంధించినటువంటి భవిష్ కంపెనీ వాళ్ళు మంచి ఆఫర్స్ అయితే ముందుకు వస్తున్నారండి.
సో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, అలాగే ఆడవాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, ఫ్యాన్స్ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్, ఏ టు జెడ్ అన్ని రకాల ఐటమ్స్ అయితే ఈ భవిష్ కంపెనీలో మనకి లభిస్తాయి. సో ఇది మన తెలుగు వారికి సంబంధించింది, సాల్మియాలో ఉంటుంది. సో సాల్మియాలో మనకి అవల్దాన బిల్డింగ్ ఉంది కదా, గ్రాండ్ హైపర్ అది ఉంటుంది. సో అదే బిల్డింగ్లో ఉంటుంది భవిష్ కంపెనీ. ఈ దీంట్లో ఏం ఉంటాయి వస్తువులు ఏమిటి అనే గురించి మీకు నేను వీడియో అయితే ప్లే చేస్తారు. ఇప్పుడు ఆ వీడియోని మీరు ఒకసారి చూడొచ్చు. సో అందులో మనకి మ్యాక్సిమం అన్ని రకాల వస్తువులు అయితే లభిస్తాయి అందులో. అలాగే మీకు నేను డిస్ప్లేలో నెంబర్ కూడా ఇస్తాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే మీరు కువైట్లో ఎక్కడున్నా సరే డెలివరీ కూడా చేస్తారు. సో ఒకసారి మనం వీడియోని గమనిద్దాం. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతానికి ఆయన కువైట్లోనే ఉంటున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే మగవాళ్ళకి డ్రైవర్ పని కనుక ఏదైనా వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, ఆయనకి కూడా డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు. అయితే ఆయన ప్రస్తుతానికి తనాదుల పైన కూడా ఉన్నారంట. సో తనాదుల పైన వచ్చిన వాళ్ళకి ఎక్కడైనా సరే కువైట్ వాళ్ళంటే పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే మంచి ఎక్స్చేంజ్ రైతు కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $293.51గా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించే సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 39 దినార్ల 105 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 42 దినార్ల 644 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. హలో, నమస్తే అండి. నా పేరు డాక్టర్ గుగాంపు. నేను ఇంద్రజాలికుడిని. గత 30 సంవత్సరాలుగా కువైట్ లో ఉంటూ అట్లాగే ప్రపంచంలో 25 దేశాలు చుట్టూ వచ్చి నా ప్రేక్షకులందరినీ ఆశ్చర్యపరిచి నవ్వించి రంజింపచేసిన వాడిని నేను. ఫ్రెండ్స్, ఈ రోజు ముఖ్యంగా నేను మీ ముందుకు రావడానికి కారణం, రీసెంట్ గా మన బ్రదరు శ్రీనాథ్ రెడ్డి ద్వారా కేర్ అల్టిమేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది. అది నాతో పాటు నా భార్యకు అట్లాగే ఒకేసారి 5 సంవత్సరాలకి ప్రీమియం చెల్లించి నా కేర్ అల్టిమేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగాలు ఏంటో బ్రదర్ రోజు మనకి వివరిస్తూనే ఉన్నారు. అందుకే ప్రస్తుతం మనం ఉన్న ఈ పరిస్థితుల్లో మనకి ఎన్నో బాధలు, టెన్షన్లు ఉండడం వల్ల మన ఆరోగ్యం ఎప్పుడు చెడిపోతుందో మనకే తెలియదు. కావున ప్రతి ఒక్కరికి మన ఆరోగ్యానికి భద్రత కల్పించాలంటే కంపల్సరీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ముఖ్యమని నా భావన. అట్లాగే నేను తీసుకోవడం జరిగింది. మరి మీరు మీ ఆరోగ్యానికి భద్రత కల్పించాలంటే మీరు కూడా వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మన బ్రదర్ ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా తీసుకున్న అభ్యంతరం లేదు. కావాలంటే మీరు ఎవరి ద్వారా చేయించుకోవచ్చు. కాదంటే మన బ్రదర్ మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు, మనకి సెక్యూరిటీగా ఉంటుందని చెప్పి ఆయన ద్వారా నేను వెళ్ళటం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.